న్యూస్ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చాంశమైంది మీనాక్షి నటరాజన్ కేసు. మీనాక్షి కేసులో ఆర్టీవీ చేతికి కీలక ఆధారాలు చిక్కాయి. బాధితురాలతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. శివకుమార్ రెడ్డి లైంగికంగా వేధించాడంటూ బాధితురాలి ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. వేధింపులతో పాటు బెదిరింపులు ఎదుర్కొన్నాను అంటున్నారు సదరు బాధితురాలు. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. రాజ్యసభ ఎంపీగా మీనాక్షి నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద కాంట్రవర్సీగా మారింది. తనపై ఉన్న పోలీస్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మీనాక్షి అఫిడవిట్లో చెప్పకుండా తప్పు చేశారు అని బీజేపీ ఆరోపణ. అందుకే ఆమె నామినేషన్ రిజెక్ట్ అయ్యిందని చెబుతూ ఉంది బీజేపీ. మీనాక్షిపై అసలు కేసే లేదని అంటోంది కాంగ్రెస్. అసలు మీనాక్షిపై ఉన్న కేసు ఏంటి? దీనికి సంబంధించి ఆర్టీవీ చేతికి చిక్కిన ఆ కీలక ఆధారాలేంటి? మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ కావడానికి పంజాగుట్ట పిఎస్లో నమోదైన లైంగిక ఆరోపణల కేసు కారణమని తెలుస్తూ ఉంది. హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ మహిళా నేతలు, నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ కుంభం శివకుమార్ రెడ్డి లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. తనను శివకుమార్ రెడ్డి లైంగికంగా వేధించాడని ఆ మహిళ ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు మహిళ. శివకుమార్ రెడ్డిపై లైంగిక వేధింపులు, బెదిరింపుల కింద కేసు నమోదైంది. ఈ కేసు అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఇదే కేసు మీనాక్షి నటరాజన్ మెడకు చుట్టుకుంది. ఈ కేసుకు సంబంధించి బాధితురాలు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఈ కేసులో మీనాక్షి నటరాజన్ రోల్ ఏంటో క్లియర్గా చెప్పారు ఆమె. బాధితురాలు మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. ఆడియో ఒకసారి మీరే వినండి. మీనాక్షి నటరాజన్ మీద వచ్చినటువంటి కేసులో మీరు బాధితురాలు ఉన్నారని తెలిసింది. ఏం జరిగింది మేడం? ఎందుకు కంప్లైంట్ ఇచ్చారనేది ఒకసారి తెలుసుకుందామని మేడం. మీకు తెలుసు కదా, పేరు డిస్క్లోజ్ చేయొద్దనేది అయితే మీకు ఐడియా ఉందా? ఓకే మేడం, ఓకే మేడం, ఓకే అది ఓకే మేడం. సో యాక్చువల్లీ ఏంటంటే 2022లో నేను కుంభం శివకుమార్ రెడ్డి నారాయణపేట ఎక్స్ డిసిసి పైన కేసు పెట్టాను. ఓకే మేడం. పెట్టిన తర్వాత అది మీడియాలో అప్పుడు కొద్దిగా హైలైట్ అయింది. అది అంతా ధర్నాలు, ప్రొటెస్ట్ అవన్నీ తర్వాత పార్టీ నుంచి అతన్ని డిసిసి పదవిలో ఉన్నారు అప్పుడు. సో అప్పుడు ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. సో ఆయనని తీసేశారు, డిసిసి పదవి నుంచి తొలగించి అప్పుడు డిసిసి ప్రెసిడెంట్ గా వాకిటి శ్రీహరి గారిని నియమించారు. ఓకే మేడం, ఓకే. సరే, ఒక బీసీ కేసుని సప్రెస్ చేయడానికి మీరు చేశారు, సంతోషం. నా బీసీ నన్నెందుకు పార్టీ నుంచి దూరం ఉండమని చెప్తున్నారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. అంటే నేను కంప్లైంట్ చేశారని నన్ను ప్రెషరైజ్ చేసి, అంటే నేను పార్టీ నుంచి దూరం ఉంటే నేను పార్టీలో తిరగాలని, నాకు అంటే ఆశతో నేను కాంప్రమైజ్ చేయాలని ఇలా ప్రెషరైజ్ చేస్తున్నారనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఇది కంప్లైంట్ చేయడం జరిగింది. ఎప్పుడు చూస్తే అప్పుడు డబ్బుల కోసం అంటే నాకు ఎవరండి, 4 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాను, ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చారండి? ఎవరు ఒక్క సింగిల్ పెనీ ఇచ్చారా? కుంభం శివకుమార్ రెడ్డి, నేను ఒక ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ ని మా ఫ్రెండ్ వాళ్ళది, అది అమ్మి పెట్టమని అడిగితే ఆ ల్యాండ్ ని తీసుకెళ్లి అతను దాన్ని ధరణి పోర్టల్లో ఫేక్ ఎంట్రీ చేయించి అందులో డబ్బులు తీసుకొని పోయిన వ్యక్తి ఎక్కడ చూస్తే అక్కడ నన్ను బ్లేమ్ చేస్తూ, నన్ను హ్యూమిలేట్ చేస్తూ, నన్ను ఎప్పుడు చూస్తే అప్పుడు పరువు తీస్తూ ఇలా అన్ని చేసినప్పుడు నేను మహేష్ గౌడ్ గారిని అప్రోచ్ అయ్యాను. మహేష్ గౌడ్ గారు అన్నని అడిగాను, నేను అన్న ఇట్లంతా జరుగుతుంది అది అంటే, అప్పటికి నాకు కేసు ఏం చేశారు, వీళ్ళు అందరూ సపోర్ట్ ఉండడంతో కేసు పోలీసులు ఏం చేశారు, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని కేసు క్లోజ్ చేశారండి. కేసీఆర్ గారు ఉన్న అప్పుడు ఆ ఇల్లు ప్రజాభవన్ ఆ ఆపోజిట్ లోనే హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ ని ఎలా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఎంతలా నా కేసుని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంతా చేసి కేసుని ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేశారు. కోర్టులో అదే మేము మళ్ళీ ఎవిడెన్స్ అన్ని పెట్టి చేస్తే ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేశారు. అది ఇప్పుడు ట్రయల్ కి వచ్చింది. ఓకే మేడం, ఓకే. పోలీసుల కంటే సుపీరియర్ నేను కోర్టు అనుకుంటా నా నాలెడ్జ్ లో. మరి వీళ్ళ నాలెడ్జ్ లో ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడు నాకేం చెప్తారంటే, అతనికి మేము డిసిసి పదవి తీసేసాము, అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, అయిపోయింది. ఇది ఎక్కడ న్యాయం అండి? మీ క్రమశిక్షణ చర్యలు మీకేం చెప్తుంది? మీ పార్టీ బైలాస్ ఏం చెప్తోంది?
మేడం అంటే నేను ఒక బీసీ లీడర్, బీసీ అనే కదా మీకు ఇంత నన్ను చులకన చేస్తున్నారు. మేడం ఎవరినైనా ఊరికే మనం ఏమన్నా తిట్టడానికి ఉందా ఎక్కడన్నా? మేడం మీరు ప్రతిసారి నన్ను అందరి ముందర పరువు తీస్తున్నారు. డబ్బుల కోసం అన్నారు, పదవి కోసం అన్నారు. ఎవరు ఏ పదవులు ఇచ్చారండి నాకు? తేరగా ఎవరు ఏ డబ్బులు ఇచ్చారు? ఇప్పుడు అదే దాని గురించే కదా నేను దీపాదాస్ మున్షి మేడం దగ్గరికి వెళ్ళాను. ముందు ఆవిడ ఇన్ఛార్జ్ ఉండింది, ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు మనకు స్టేట్ లో ఏదన్నా మనకి డిస్టర్బెన్సెస్ అనుకుంటే మనకంటూ ఒక ఇన్ఛార్జ్, అందుకే కదా వచ్చేది. ఇన్ఛార్జ్ బాధ్యతలే అవి కదా. నేను ఆవిడ దగ్గర తీసుకెళ్తే పార్టీలో ఇప్పుడు పర్ణికా రెడ్డి వీళ్ళ మేనకోడలు, శివకుమార్ రెడ్డికి వాళ్ళ ఇంట్లో కోడలు మేనకోడల్ని ఎమ్మెల్యేగా పోస్ట్ ఇచ్చారు మీరు. వాళ్ళ మేనల్లుడికి పిసిసి మెంబర్ కి ఇచ్చారు. ఓకే, అండ్ వాళ్ళ సిస్టర్ కి చిట్టం లక్ష్మి ఐఏఎస్, ఆమెకి ఇప్పుడు గవర్నమెంట్ లో జాయింట్ సెక్రటరీ జిఏడి అందులో పోస్ట్ ఇచ్చారు. అన్ని అకామిడేట్ చేస్తూనే ఉన్నారు. నన్ను ఎందుకు పార్టీ నుంచి దూరంగా ఉండమన్నారు? నేను పార్టీకి ఏం ద్రోహం చేశా? ఎక్కడ నష్టం చేశాను? ఇంత నన్ను ప్రెషరైజ్ చేస్తున్నప్పుడు నేను కోర్టుకు వెళ్ళకపోతే నేను ఏం చేయమంటారు? మీడియాకు వస్తే మీడియాలో వచ్చింది సస్పెండ్ చేస్తామంటారు. ఎక్కడికి వెళ్ళి నేను ఎవరితో చెప్పుకోను? మీరు చెప్పండి. మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించి ఆవిడ ఇన్ఛార్జ్ అయిపోయింది కదా, తర్వాత ఈవిడ వచ్చింది. ఈవిడ ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు ఏంటంటే, నేను ఆవిడ నేతృత్వ సంఘం అని ఒక ట్రైనింగ్ క్యాంప్ పెడుతుంది. 3 months నేను అక్కడ ఆవిడ దగ్గర నేను ఉండేసి ట్రైనింగ్ తీసుకొని వచ్చాను. బయట అండి, తనంటే డిఫరెంట్ ప్లేసెస్ పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఫస్ట్ కర్ణాటకలో ఉంటుంది, తర్వాత ఒక్కొక్కసారి మధ్యప్రదేశ్ పెడతారు, ఇంకోసారి ఇంకోటి, అట్లా ప్లేసెస్. సో అలా మేము ట్రైనింగ్ తీసుకుంటాం ఎవ్రీ మంత్ 10 days అన్నమాట. సో అలా 3 months. సో అలా నేను ఆవిడ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఆవిడ దగ్గర డిఆర్ఓగా, నేను ఆవిడ కింద, ఆవిడ పిఆర్ఓ ఉంటే నేను ఆవిడ దగ్గర డిఆర్ఓగా చేశాను. ఆవిడ నా వ్యక్తిత్వం ఏంటో తెలుసు, నేను ఎలాంటి దాన్నో తెలుసు, అన్ని తెలిసే కదా ఫస్ట్ నేను డిఆర్, తర్వాత ఆవిడే సెలెక్ట్ చేసి, నాకు అసలు తెలియదు నేతృత్వ సంఘం ఒకటి ఉంటుందని, ఆవిడే రికమెండ్ చేసి మరి పిలిపించారు ఇక్కడ ట్రైనింగ్. కాంగ్రెస్ అనుబంధ సంఘమా మేడం? మీనాక్షి గారు ఇప్పుడు మీకు తెలుసు కదా, ఆవిడ ఎక్స్-ఎంపీ. సో ఆమె పార్టీకి సంబంధించిన ఆవిడే కదా. సో ఆవిడ దగ్గర నేను చేసినప్పుడు నా వ్యక్తిత్వం ఏంటి, డబ్బుల గురించి చేస్తున్నాను అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఎమ్మెల్యే ర్యాంక్ లోకి వెళ్ళిపోయినారు కదా, మేమేమి లేని వాళ్ళం కదా. సో అందుకని నేను కౌంట్ లోకి రాను. నా మీద ఏమంటారు ఎప్పుడు? డబ్బుల కోసమని. 4 ఏళ్లుగా నేను కేసు పోట్లాడుతున్నాను. ఇంకేం 4 పోట్లాడమంటారు చెప్పండి? ఎందుకు నాకు జుడిషియల్ సిస్టమ్ ని మీరు కంట్రోల్ లో పెట్టుకున్నారు? అడ్వకేట్స్ ఎవరు ముందలికి రారు కేసు డీల్ చేయడానికి. అంటే మీనాక్షి నటరాజన్ గారు మీకు న్యాయం చేయట్లేదు ఇన్ఛార్జ్ గా? నేను ఇన్ఛార్జ్ గా ఆవిడ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ఏవైతే నేను ప్రాబ్లమ్స్ చెప్పానో అదే ఆవిడ చెప్పాను. మేడం నేను ఎప్పుడు వరకు ఇలా సఫర్ అవ్వాలి? నేను ఎందుకని హ్యూమిలేట్ అవ్వాలి చెప్పండి? ఎందుకు ప్రతిసారి నా మీద ఒకటి మాట్లాడతారు డబ్బుల కోసం అని? ఇప్పుడు కొత్తగా నేను ఒక ప్రెస్ నోట్ చూసా. ఆ ప్రెస్ నోట్ లో ఏం పెట్టారు కుంభం శివకుమార్ రెడ్డి వాళ్ళ మనుషులంటే, నేనంట మీనాక్షి మేడం దగ్గరికి వెళ్ళి అతన్ని సస్పెండ్ చేయండి, నాకు డబ్బులు ఇప్పించండి అని నేను అడిగానని. మరి ఇలా చేసినప్పుడు నేను డిఫమేషన్ కేసు లేకపోతే నేనేం చేయమంటారు మీరు చెప్పండి? ఇప్పుడు మేడం దగ్గరికి కూడా నేను అదే అనింది. నన్ను బెదిరిస్తున్నారు, చంపేస్తా అన్నారు, అన్ని విత్ ఎవిడెన్స్. కోర్టులో మీకు నోటీసులు, మీరు ఎవరు మామూలు మనుషులు కాదు కదా. కోర్టు మీకు నోటీస్ ఇష్యూస్ చేసిందంటేనే సబ్జెక్ట్ చూసుంటుంది కదా, అందులో ఎవిడెన్స్ చూసుంటుంది కదా మేడం గారు. ఊరికే అలా మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆమెకి దేర్ ఇస్ నో పర్సనల్ ఇంట్రెస్ట్ కదా. కేసు రిజిస్టర్ అయిందా మేడం? ఓన్లీ సీసీల వరకు ఉందా? అది సీసీలు కాదండి. అది ఎలా అంటే ప్రైవేట్ కంప్లైంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక కంప్లైంట్ పెడతాను. ఇది పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, పాత సిఆర్పిసిలో అయితే డైరెక్ట్ కాగ్నిజెన్స్ తీసుకునే వాళ్ళు. బట్ కొత్త బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే వాళ్ళు కంపల్సరీ అక్యూజ్డ్ కూడా ఒక ఛాన్స్ ఇస్తారు. ఈవిడ మీ మీద కేసు పెట్టింది, మీరు ఇది తప్ప నిజమా, మీది కరెక్టా, మీరు ఏమైనా చెప్పుకుంటే చెప్పుకోండి అని చెప్పమని చెప్తారు. రైట్. సో నేను వీళ్ళకి ఇప్పుడు నాది కంప్లైంట్ చేసిన తర్వాత మేడం నోటీసులు పంపించింది. వీళ్ళు వచ్చి నేను అడ్వాన్స్మెంట్ కోసం అడిగా, బయట ఎవరైనా వెళ్ళిపోతారేమో శివకుమార్ రెడ్డి, సో అందుకని అడ్వాన్స్. అందులో మేడం కౌంటర్ వేశారు, మీనాక్షి మేడం గారు కౌంటర్ వేసి అందులో క్లియర్ గా ఆవిడ చెప్పారు ఏంటంటే, ఆవిడ పర్సనల్ కేసు తీసుకొచ్చి మమ్మల్ని అంటుందని. నేనేం అడిగాను మేడం అంటే, మీరు ఒక మహిళా లీడర్, రైట్? ఇది హస్బెండ్ అండ్ వైఫ్ కేసు కాదు కదా పర్సనల్ కేసు అనడానికి. ఎక్కడైనా హరాస్మెంట్ అని మీ దగ్గరకు వస్తే మీరు దీన్ని అలా ఎలా తీసుకుంటారు?
పర్సనల్ కేసు మా దగ్గర తీసుకొస్తుంది అన్నారు. అప్పుడు నేను మీనాక్షి మేడం గారిని అడిగాను, మేడం మీరు ఇలా అంటున్నారు ఏంటి అని. అంటే అంతకు ముందు చెప్తాను, ఒక్క నిమిషం. అంతకు ముందు నేను మేడం గారిని కలిశాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మేడం కాన్స్టిట్యున్సీ నుంచే, మధ్యప్రదేశ్ నుంచే స్పెన్సర్ లాల్ గారు వచ్చారు. ఆయన కూడా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇలా పద్ధతి కాదండి, బైలా ప్రకారము మీరు అతని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇతన్ని సస్పెండ్ చేయాలి, ఎందుకు ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదు అన్నారు. సో అది జరిగింది. అప్పుడు మేడం నాలెడ్జ్ లో ఉంది, జరిగింది కదా, ఆవిడకి తెలుసు కదా ఏం జరిగిందో స్టేట్ లో, ఆవిడ ఇక్కడ ఇన్ఛార్జ్, ఆవిడ నాలెడ్జ్ లో ఉంది. సో నేను తప్పు చెప్తే, ఇప్పుడు బయట నుంచి వచ్చిన వ్యక్తి పేపర్లు చదివే ఉంటారు కదా వీళ్ళు. నేను ఇప్పటి వరకు మీడియాలో వచ్చి, ఇవాళ ఫస్ట్ టైం నేను ఇవాళ అందరు మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేను ఇప్పటి వరకు ఒక మీడియాలో మాట్లాడలేదు. ఇంకెన్ని రోజులని నేను బాధ భరించాలి? ఎప్పుడు చూస్తే నన్ను అందరి ముందల హ్యూమిలేషన్, వాళ్ళిద్దరు కన్సెన్షియల్ గా తిరిగారు. మీరు ఎవరు చూసారండి అవంతా? మీరు ఎవరిని మాట్లాడతారు? మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? నేను దెబ్బలు తిన్నప్పుడు మీరు చూసారా? నేను బాధపడ్డప్పుడు చూసారా? రేవంత్ రెడ్డి గారు పిఏ ముందు ఉన్నారు, కిరణ్ గారు, ఆయనకి నేను అన్ని పంపించా, నాతో ఇలా జరుగుతోంది మాట్లాడండి అని. అపాయింట్మెంట్ అడిగా, ఎవరు అప్పుడు ఇవ్వలేదే. ఓన్లీ జస్ట్ బికాస్ వాళ్ళు రెడ్డి కాబట్టి వాళ్ళు ఎవరేం డిస్టర్బ్ చేయట్లా. నేను బీసీని కాబట్టి నాకు సపోర్ట్ ఎవరు వస్తారు చెప్పండి? బీసీ లీడర్ అని మహేష్ అన్న దగ్గరకు వచ్చాను, నువ్వు దూరం ఉండమని చెప్పారు, నువ్వు పార్టీలో కనిపించొద్దు అన్నాడు. ఎందుకని? రీజన్ ఏంటి? ఈ విషయాన్ని కూడా తీసుకెళ్లారా మేడం ఇన్ఛార్జ్ దగ్గరికి? ఆవిడకి అది కూడా చెప్పాను, నన్ను ఇలా దూరం పెడుతున్నారని. ఆవిడ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి, ఏది అనలేదు. నేను చూస్తాను అంది. సరే, ఒక రోజు కాగ్నిజెన్స్ తీసుకున్నారు, ఏది మాది 2022ది. తీసుకున్న తర్వాత ఆవిడ ఫొటోస్ పెట్టారు, మేడం ఇలా అయింది అని. అప్పుడు ఆవిడ పెట్టారు, నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, ఏమని, నేను పిసిసిని అడిగాను, ఈజ్ ఆల్రెడీ సస్పెండ్ అని చెప్పారు, నేను మీకు అది లెటర్ అడిగాను, లెటర్ ఇస్తాన్నారు అని. అలా మంత్స్ టుగెదర్ సాగదీశారు. లెటర్లు ఇవ్వలా. ఎంతసేపు దొంగ మాటలు చెప్పుకొని అబద్ధాలు చెప్తూ, ఎంతసేపు కేసు పోలీసులు కొట్టేసిన కేసు ఇంపార్టెంటా, కోర్టు కొట్టేసిన కేసు ఇంపార్టెంటా? ఏది ఎక్కువ గొప్ప? మీకు అది కూడా అర్థం కాకుండా మీరు ఇష్టం ఉన్నట్టు నన్ను బ్లేమ్ చేస్తుంటే, చావలేక బతుకుతున్నానండి. పరువు పోతుంది, చచ్చిపోయాను అనుకోండి, దొంగనేమో అబద్ధం జరిగింది మా మూసుకొని ఫైట్ చేస్తుంటే, మీరు ఒక లేడీ లీడర్ కదా, మీకు ఎందుకు అనిపించట్లా? మీరు ఎంతో మంది లేడీస్ కి క్లాసెస్ తీసుకుంటారు, మీకు కొంచెం కూడా బాధగా అనిపించలేదా? కనీసం మీరు పేపర్స్ చూసైనా చేయొచ్చు కదా నాకు న్యాయము. అదే దానికోసమని నేను కోర్టులో పెట్టా. వీళ్ళు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవట్లేదు, వీళ్ళందరూ కలిసిపోయి నేను పెట్టిన కేసు మీనాక్షి నటరాజన్ గారి పైన, మహేష్ గౌడ్ అన్న పైన. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఆయనకి అంతే అథారిటీస్ ఉన్నాయి ఆయనని సస్పెండ్ చేయడానికి. ఆయన ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? కోర్టులో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అంటేనే ఆయన కూడా ఉన్నారు. అండ్ కుంభం శివకుమార్ రెడ్డి నన్ను చంపేస్తానని బెదిరిస్తే, నేను స్పెన్సర్ లాల్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టానని చెప్పారు కదా, అదే రోజు ఆయన దగ్గరికి నోటీస్ లో వెళ్తే దాన్ని చంపేస్తానమంటే, అదే నేను వెంటనే మీనాక్షి నటరాజన్ మేడం దగ్గర ఉండే సంతోష్ అని వాళ్ళు ఉంటారు కదా, అతనికి ఫోన్ చేశా, ఇలా నన్ను చంపేస్తా అంటున్నాడండి అంటే, నేనేం చేయగలుగుతామండి దానికి, మేమేం చేయలేదన్న. అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏది కూడా నేను ఇప్పటి వరకు మీ దాంట్లోనే ఫస్ట్ టైం నేను ఇంత ఓపెన్ గా చెప్తున్నా, వేరే ఎవరికి కూడా చెప్పలే నేను ఈ విషయాలు. ఎంత నేను ఇప్పుడు చూసానండి, స్టేట్మెంట్ ప్రెస్ నోట్ పెట్టారు నారాయణపేటలో పెట్టి, డబ్బుల కోసము మీనాక్షి గారిని డబ్బులు అడిగింది అండ్ సస్పెన్షన్, మీరు కోర్టు పేపర్లు చూసి సస్పెండ్ చేయండి, నా మాట మీద చెయ్యొద్దు. సో నేను అందుకని మీనాక్షి మేడం పైన, మహేష్ గౌడ్ గారి పైన, కుంభం శివకుమార్ రెడ్డి వాళ్ళ మేనగోడలైన పర్ణికా రెడ్డి అండ్ వాళ్ళ మేనల్లుడు విజయ్ రెడ్డి అండ్ వాకిటి శ్రీహరి గారు డిసిసి ప్రెసిడెంట్ అండి. శివకుమార్ రెడ్డిని తీసేసిన తర్వాత ఆయన డిసిప్లినరీ యాక్షన్ ఆయన తీసుకోవాల్సింది కదా. మీరు ఒకరిని తీసేస్తే మీరు వచ్చిన వాళ్ళు, రైట్? అలా మీరు ఆ పొజిషన్ అతనికి ప్రాబ్లం అయ్యే కదా అతన్ని డిస్టర్బ్ చేశారు. అట్లా డిస్టర్బ్ చేసి వచ్చిన తర్వాత మీరు ఆ పొజిషన్ లో కూర్చున్నప్పుడు మీరెందుకు న్యాయం చేయలేదు? మీరు డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? సో నేను అందుకనే మీరు అందరు కాన్స్పిరసీతో ఇలా చేస్తున్నారు కాబట్టి నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో కోర్టులో వెళ్తే మీకు చెప్తారు. నేను ప్రతిరోజు ఆల్టర్నేట్ డే నేను కేసులో తిరగాల్సి వస్తుంది. ఎన్ని రోజులు అని తిరిగని చెప్పండి. ఇలా నాకు ఒక మహిళా లీడర్ కదండి తను. ఇప్పుడు
సోషల్ యాక్టివిస్టులు ఉంటారండి, వాళ్ళు కూర్చొని కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, మీకు తెలుసు కదా మేడం. అలాంటిది మీరు ఒక ఇన్ఛార్జ్, ఒక స్టేట్ కి ఇన్ఛార్జ్, మీరు చెప్తే పిసిసి ప్రెసిడెంట్ గారు వినరా? మేడం కనీసం పరిశీలించాలి కదా, నిజం ఎంత అబద్ధం ఎంత. కోర్టు మీకు ఆర్డర్ పంపించిన తర్వాత కూడా, కోర్టు మీరు ఆర్డర్ వచ్చిన ఆర్డర్ చూసి కూడా మీరు నా మీద మీకు దయ రాలేదే, ఏం చేయమంటారు? నేను మీడియాలోకి వచ్చి రోజు ధర్నాలు చేస్తూ కూర్చుని అలా పరువు తీయమంటారా? నేను ఆ పరువు ఆ మెంటాలిటీ నాది కాదు. ఇప్పుడు నోటీసులు వచ్చిన రోజే నేను ఆ రోజే మీడియాకి ఇచ్చి, ఇదిగో ఇంతమంది మీద మీడియాలో వచ్చింది చూడండి, వీళ్ళకి నోటీసులు వచ్చినాయి, నేను పెద్దగా రచ్చ చేయొచ్చు కదా, నేను చేశానా? నేను పార్టీకి అగేన్స్ట్ గా ఏ ఒక్క రోజు ఒక స్టేట్మెంట్ కానీ ఒక మాట కానీ నేను మాట్లాడలా. నాకు పార్టీతో ఇబ్బంది లే. ఎవరు ఈ మనుషులు, ఎవరు కాన్స్పిరసీ వల్ల నా కేసుని ఇలా తొక్కేస్తున్నారు? నేను ఎన్ని రోజులని కేసు చుట్టూ ఇప్పుడు ఈ కేసు బయటకు వస్తే మీ వెనకాల ఎవరు ఉన్నారో, ఎవరో కావాలని చేయించారని ఇప్పుడు మీ మీద వస్తుంది మేడం. ఇదేనండి లాస్ట్ టైం కూడా నేను అందుకే పర్ణికా రెడ్డి పైన పెట్టిన అలిగేషన్ ఏంటంటే, లాస్ట్ టైం అప్పుడు 2022లో పెట్టినప్పుడు అప్పుడు ఏం ఎలక్షన్స్ లేవండి. అప్పుడేం పెట్టారు, నాకు టిఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు నన్ను పెట్టమని చెప్పారంట. ఒకవేళ వాళ్ళు చెప్పమని పెడితే 4 ఏళ్లుగా నేను ఎలా తిరుగుతున్నానండి? వాళ్ళు పెట్టించిన వాళ్ళు మరి అరెస్ట్ చేయించారా? ఒక మాట అంటున్నా, వాళ్ళు పెట్టిన వాళ్ళు ఏ రీజన్ తో పెట్టించారు? ఎందుకు పెట్టిస్తారు? నాకేం అవసరం? మీరు నన్ను కొట్టలేదా? మీరు నన్ను ఇబ్బంది పెట్టలేరా? నా ఎవరు కొట్టారు మేడం? ఎవరు కొట్టారు ఇక్కడ మిమ్మల్ని? శివకుమార్ రెడ్డి వీడియోస్ అన్ని ఉన్నాయి కదా. నా ల్యాండ్ లోంచి మీరు డబ్బులు తీసుకొని పోలేదా? చెప్పండి, ఏది ఉంది ప్రెస్ మీట్? మీరే డిబేట్ లో కూర్చోబెడతారు, అక్కడ కూర్చో అడగండి, తెలుస్తుంది కదా. నేను ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ కేసు, పోలీసులు కేసు క్లోజ్ చేశారు, సత్యమేవ జయతే, ఇన్ని నన్ను ప్రొపగండా చేసి నా పరువు తీస్తున్నారు. ఒక విక్టిమ్ అని చూడకుండా నా పేరు ఇష్టం ఉన్నట్టు ఆడుకొని, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా మీరు ఇంత ఘోరంగా నా లైఫ్ తో ఆడుకుంటున్నారు. ఇవన్నీ నేను మేడం కి చెప్తే ఏ ఒక్కటి కూడా ఆవిడ పట్టించుకోలేదే. ఏం చేయమంటారు అప్పుడు నన్ను? నేను మీడియాలోకి వెళ్లకుండా నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి వీళ్ళందరు కాన్స్పిరసీతో ఇలా జరుగుతుందని నేను వాకిడి శ్రీహరి గారికి ఒకటే అడుగుతాను. ఆయన ఇప్పటి వరకు నేనేం అడగలా. నేనేమంటానంటే, ఆయన శివకుమార్ రెడ్డిని తీసేస్తే మీరు వచ్చారు, అక్కడ తప్పు జరిగిందనే కదా అర్థం. లేకపోతే ఎందుకు తీశారు? శివకుమార్ రెడ్డిని ఎందుకు తీశారు? మీరు తీసారా? వచ్చారు కదా, మీరు వచ్చిన తర్వాత మీరు మీ లెవెల్లోనే కదా ఫస్ట్ డిసిసి మీరు పంపించాలి కదా, మీరు తీసేయచ్చు కదా. తీలా, బైలా ఎక్కడ పాటించలా. ఓన్లీ జస్ట్ బికాస్ ఈజ్ రెడ్డి, నేను బీసీ, ఏం పెద్ద నాదేం వాల్యూ లేదు కదా. సరే మేడం ఒక క్వశ్చన్, ఇప్పుడు కుంభం అని ఆయన ఉన్నాడు కదా మేడం, శివకుమార్ రెడ్డి, ఆయనకు మీకు ఎక్కడ మేడం అంటే ఎట్లా మీరు? ఇప్పుడు కేసు అది కాదండి, మీరు అడిగింది ఏది విషయము? మేడం గురించి, రైట్? సో మేడం కి కేసు ఫైల్ అవంతా ఉంది, ఇప్పుడు కోర్టులో నడుస్తా ఉంది, రైట్? అదేది మీరు అడిగిన కేసు అది అక్కడ ఉంది కాబట్టి నేను అది మాట్లాడు. మీరు ఇప్పుడు మీనాక్షి మేడం అడిగారు కాబట్టి నేను అది చెప్తాను. ఏంటంటే, మేడం కి చెప్పిన తర్వాత కూడా నాకు ఎటువంటి రెస్పాన్స్ రానందు వల్ల నేను వీళ్ళందరు కాన్స్పిరసీ, ఇప్పుడు అందులోనే వన్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఎవరంటే, అక్యూజ్డ్ ఎవరంటే వాకిడి శ్రీహరి గారు. వాకిడి శ్రీహరి గారు ఏమంటారంటే, స్టేజ్ పైన మా బావ పేరు ఎవరు తీసుకోవట్లేదు, నేను తీసుకుంటాను అంటాడు. ఏ ప్రోటోకాల్లో తీసుకుంటారు సార్ మీరు? అఫీషియల్ ప్రోగ్రామ్ లో మీరు ఇలా అతనికి సపోర్ట్ చేస్తుంటే బయట జనాలు ఏమనుకుంటారు? ఆహా, ఆమె పెట్టిన తప్పుడు కేసులు కాబట్టి గవర్నమెంట్ అంతా ఆయనకు సపోర్ట్ చేస్తుంది. ఇలా చేసి నన్ను ఏం చేయమంటారు? చావమని చూస్తున్నారా నన్ను? అంతే కదా, అదే కదా ప్రెషర్ ఇప్పుడు మీరు నా మీద పెట్టేది. ఇప్పుడు మీరు పడుతున్న ఇబ్బందితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మేడం అక్కడ వచ్చింది కదా మేడం, దానికి సంబంధించి ఎవరు పెట్టారు, మీరే బహిర్గతం చేశారా, ఎవరన్నా వెనకాల ఉన్నారా అని చెప్పి ఇట్లా రకరకాల కరెక్ట్ అండి, మీరు చెప్పారు. ఆ క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ ఇస్తా. నేను చాలా చిన్న స్థాయి అండి, నాకు అంత పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉంటే 4 ఏళ్ళు నా కేసు ఇలా ఉండదండి. నా కేసు నేను ఫస్ట్ సార్ట్ అవుట్ చేసుకునేదాన్ని, రైట్? ఆమె దగ్గరికి వెళ్ళి, ఆ మేడం కెరియర్, ఆవిడ నాకు పోటీ కాదు, నేను ఆవిడకి పోటీ కాదు, రైట్? ఆవిడ ఉండే స్టేట్ వేరు, ఆవిడ ఎటువంటి ఆమె పోస్ట్ వచ్చినా నాకు లాభం లేదు, నష్టము లేదు, ఎటువంటి నాకు ఆమెతోని ద్వేషాలు పర్సనల్ గా మా ఇద్దరి మధ్యన ఏమీ లేవు. జస్ట్ బికాస్ ఆఫ్ ఆమె నాకు, మీరు ఆయన మీద ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద అయితే మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు ఎప్పుడు చూస్తే మీరు గాంధీ ఐడియాలజీ గురించి మాట్లాడతారు. మీరు నిజం న్యాయం చేయాలనుకుంటే సాటి మహిళగైనా, మీకు ఒక లీడర్షిప్ లేకపోయినా, ఒకవేళ చెబుతున్నా, సాటి మహిళగైనా మీరు నాకు న్యాయం చేసి ఉండాల్సింది కదా. ఎందుకు మీకు పక్కన చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోలేదా?
మామూలు వీడియో ఒకటి వస్తేనే ఆయన ఎమ్మెల్యే పైన తీసుకున్నారు పెద్ద మనిషి, మరి జగన్ గారు తీసుకున్నారు. అందరూ ఎందుకు నా కేసులోనే ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు చెప్పండి? నేనేం తప్పు చేశా? సరే నా మీద, నేను మీ మీద పెట్టాను కదా, నా మీద కేసులు పెట్టండి, ఇవి తప్పుడు కేసులు పెట్టి నా మీద పెట్టండి, నాకేం బాధ లేదు. నేను అది కూడా నేను ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకుంటా. మీ గవర్నమెంట్ మీరు అందరు ఒక్క దగ్గర ఉన్నారు, నన్ను ఎందుకు పార్టీ నుంచి దూరం పెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీజన్ చెప్పాలి కదా. ఎప్పటి నుంచి ఉన్నారు మేడం పార్టీకి దూరంగా? ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి అంతే. మహేష్ అన్న కాల్ చేసి చెప్పాడు, రేవంత్ గారు చెప్పారు నువ్వు పార్టీ నుంచి దూరం ఉండమని. మీరు ఏమేం పదవులు చేశారు మేడం పార్టీలో? నేను ఇక్కడ టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. ఓకే ఓకే మేడం. సో నా ఐడెంటిటీ యాక్చువల్లీ అంత డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నేను పార్టీకి ఎప్పుడన్నా నేను మిస్బిహేవ్ చేశానా, ఎక్కడన్నా నేను లాయల్ గా లేనా? రేవంత్ అన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి ఒక మాట మీద వెళ్ళి పనిచేసి వచ్చానే. నేను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశానా? ఎక్కడ చూసి నన్ను హ్యూమిలేట్ చేయడానికి, నా పరువు తీయడానికి, డబ్బుల కోసం అంటే ఎవరిస్తున్నారండి నాకు డబ్బులు? 4 ఏళ్ళు అయిందండి కేసు. సంవత్సరం 2 సంవత్సరాల్లో అయిపోవాల్సిన కేసుని నాకు 4 ఏళ్ళుగా నాకు ఇంకా ఎక్కడ ఏది అసలు ముందుకెళ్ళట్లా. ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు మేడం? నార్మల్ కేసు అంటే ఇప్పుడు అంతా దేశవ్యాప్తంగా మీదే చర్చ, 2 పార్టీలకు సంబంధించి మీకు లీడర్షిప్, ఇప్పుడు పార్టీ లీడర్షిప్ ఇచ్చింది రైట్. మీకు ఒక మహిళకి ఇంత జరుగుతుంటే ఎందుకు న్యాయం చేయాలనిపించట్లేదు ఎవరికి కూడా? సరే నేను నా తప్పు ఉంటే కేసులు పెట్టండి కదా, కంప్లైంట్ చేయండి నా మీద. అంతేగాని నన్ను దూరం పెడుతూ మీరు అతన్ని కూర్చోబెట్టి, మీరు అఫీషియల్ గా ఒక ఎమ్మెల్యే ఎలా కూర్చుంటుందండి ఒక అక్యూజ్డ్ తో చెప్పండి? మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కదా న్యాయం జరుగుతుంది నాకు. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అందరికి. నేను ఎప్పటి వరకు బాధపడాలి? ఎన్ని రోజులు తిరగాలి చెప్పండి? మేడం ఏమంటారు, మీనాక్షి మేడం, ఓ ఈ కేసు పాతగా అయిపోయింది కదా అని. ఎలా సార్, మీరు గాంధీ ఐడియాలజీతో తిరుగుతున్నా అంటారు, మీరు ఫాలో అవుతున్నా అంటారు. మనం మాట్లాడేది ఒకటి, మనం చేసేది ఒకటి. ఇప్పటి వరకు నేను బయట పెట్టలా, నాకు ఎటువంటి సంబంధం లేదా మేడం తన ఇవాళ ఈ ఇష్యూ అయిన. ఐ రియలీ ఫీల్ వెరీ సాడ్ ఫర్ దట్ కి వాట్ హెస్ హ్యాపెన్. నేను ఏ రోజు కూడా, ఇప్పుడు నేను 22లో పెట్టానండి, 23లో నేను ఎవరి ఎలక్షన్స్ కి డిస్టర్బ్ చేయాల. ఓన్లీ శివకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని మాత్రమే నేను చెప్పాను. ఓన్లీ నా కేసు వరకే, నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదే. నేను ఎవరి కెరీర్ కి నాకేం సంబంధం? మేడం కేసుతో మీకు ఎటువంటి సంబంధం లేదు మేడం. ఇప్పుడు ఆ ఇష్యూ నాకు సంబంధం, నా స్థాయి అంత పెద్దది కాదండి. అంత పెద్దదైతే నా కేసే నేను సార్ట్ అవుట్ చేసుకుంటా కదా, ఎవరు కాలేలు పట్టుకొని. నేను ఎవరి దగ్గర పోయి అడగండి, ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళానేమో, ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా నేను ఏ హెల్ప్ అడగను. నాకు అవసరం ఏముంది, నేను కోర్టు ద్వారా చూసుకుందామని. బట్ మీరు కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎలా నాకు న్యాయం జరుగుతుంది చెప్పండి? నేను అడిగింది ఏంటి? సస్పెన్షన్ లెటర్ అడిగా. ఎస్, నేను 10 crores అని డిమాండ్ చేశాను. ఎందుకు చేశాను? మీరు అందరి ముందర నా పరువు తీస్తున్నారు కాబట్టి. ఆ కేసులు అందరి ముందర ప్రొపగండా చేస్తున్నారు, వేరే పార్టీ ఎవడో పెట్టించాడు. తీసుకురండి, ఎవిడెన్స్ తో రండి. ఎప్పటి వరకు నేను భరించాలి చెప్పండి మీరే? దేర్ ఇస్ అ లిమిట్ కదా. మేడం నేను అదే అన్నాను, ఒక లేడీగా ఆలోచించండి మేడం, ప్లీజ్ మేడం అన్నా కూడా ఆ మేడం కూడా కనుకరించలేదే. అయినా నేను ఆవిడని అడగండి, 8 months అయింది కదా, నోటీసులు వాళ్ళకి 8 months బ్యాక్ వచ్చింది. నేను ఎక్కడన్నా ఎవరితోనైనా డిస్క్లోజ్ చేశానా? మీకు ఎవరికైనా తెలుసా వీళ్ళ మీద కేసులు ఉన్నాయని, కంప్లైంట్లు ఉందని? నేను ఎవరికి చెప్పలేదు. నా బాధ్యత నేను పడుతున్నాను కదా. నన్ను అందరు తీసుకొచ్చి వాళ్ళ రోడ్డు మీద వేశారు. ఎవరు ఎలక్షన్స్, ఎవరు గెలిచారు? ఇన్ని రోజుల్లో లేవు, సడన్ గా నిన్న ఒక్కసారిగా వచ్చేసరికి అనుమానాలు వస్తున్నాయి మేడం. అదేనండి, నాకేం అవసరము? నా కేసులు చూసుకోవడానికే నాకు టైం దొరకదు. నిన్న కూడా నేను కోర్టులోనే ఉన్నా, నా కేసు ఉండింది. డేట్లు కావాల్స్తే మీరు కోర్టులో ఎవరైనా కనుక్కోవచ్చు. కాకపోతే మీకు అది ఈ కోర్ట్స్ లో తీసుకొని కూడా పంపిస్తా. పొద్దున్న నుంచి జడ్జి వాళ్ళందరూ కూడా నాకు పనిష్మెంట్ అనమాట. నువ్వు కేసులు పెడతావా అని చెప్పి పొద్దున్న సాయంకాలం వరకు కూర్చోబెడతారు. పనిష్మెంట్ అనమాట నాకు. ఎంత టార్చర్ పడుతున్నానో ఆ దేవుడు తెలుసు. వాళ్ళు ఇంత బాధ పెడుతున్నారు. ఇప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, నేను డబ్బులు అడిగానంట. ఇప్పుడు నేను డిఫమేషన్ కేసు పెట్టకపోతే ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు నేను మీకు ఇబ్బంది లేకపోతే అదే వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసింది అది ప్లస్ ఇంకోటి సంబంధించి ఒక్కసారి మా ఫోన్ కి పెడతారా మేడం? యా నేను పెడతానండి, నేను ఎక్కడున్నానో నేను పెడతాను మేడం. సార్ నేను చేస్తాను మేడం. ఓకే.